సైడ్ చూడండి. దాన్ని పెట్టాడు ఆయన ఇంత 16 లక్షలు తీసుకోవచ్చు. बोलो भारत माता की जय, अमर है। मातरम वंदे मातरम शुभ्रज्योत्स्ना पुलकितयामिनी उल्लसुमिता ఈ మధ్యకాలంలో కరోనాతోని స్వర్గస్థులైనారు. వారందరి మన ఆత్మ శాంతించాలని మన భారత సురక్షా సమితి తరఫున ఒకసారి పేర్లు చదువుతున్నాను. వారందరూ పేర్లు చదివిన తర్వాత ఒక నిమిషం మౌనం పాటించాలి. వేముల రాజలింగం జగిత్యాల, బెజ్జంకి శ్రీరాములు జగిత్యాల, చింత రాజనర్సు జగిత్యాల, గంటా భూమన్న జగిత్యాల, బండ గణపతి రెడ్డి కరీంనగర్, వై సత్యనారాయణ మంతని, కె బాబు గౌడ్ మంతని, జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి యొక్క 119వ జయంతి వేడుకలను కూడా మనం ఇంత క్రితమే మనం ఆ వేడుకను జరుపుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ప్రోగ్రాం కూడా నిర్వహించడానికి మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇందుకు సంబంధించి ఈ యొక్క భారత సురక్షా సమితి జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సత్యప్రకాష్ గారు, శంకర్ గంగారావు గారు, మన హైదరాబాద్ వచ్చేసినటువంటి కార్పొరేట్ దర్శన్ గారు, కృష్ణ గారు, భోజమల్ గారు, తర్వాత మన రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ యాదవ్ గారు, మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేసీఎస్ రాజు గారు, తర్వాత మన యొక్క భారత సురక్షా సమితి సభ్యులు మన కార్యక్రమం ఎప్పుడున్నా కానీ మన ఎంత వయోభారం మీద వచ్చి ఇప్పటిదాకా ఢిల్లీ స్థాయిలో అనేక పర్యాయాలు తను
ఢిల్లీకి చేరుకొని మరి మనందరి తరఫున మనం ఆ రోజు 75-77లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు అత్యవసర పరిస్థితి విధించిన ఆ రోజుల్లో మరి పెద్దలు లోక్నాయక్ జయప్రకాష్ గారు, మొరార్జీ దేశాయ్ గారు, ఎల్కే అద్వానీ గారు, ఇంకా చాలా ప్రముఖులు ఆ రోజు యొక్క ఈ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా అనేక మంది పోరాటాలు చేసి ధర్నాలు చేసి జైలుకు వెళ్ళి ఎంతోమంది వాళ్ళ కుటుంబాలు కూడా భిన్నమైపోయినాయి. మరి అటువంటి వాళ్ళు ఆ రోజు ఏదో వస్తుందని స్వార్థ వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్క ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తయిన తర్వాత జీవితాంతం ఇతరులతోటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పెన్షన్ తోటే మనం మన జీవితాన్ని సంతోషంగా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి అన్నకు మళ్ళొకసారి మన జగిత్యాల భారత సురక్షా సమితి జిల్లా తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యువ నాయకులు దర్శన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జయప్రకాష్ నారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా BSS భారత్ సురక్షా సమితి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత్ సురక్షా సమితి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మా గురువు గారు అశోక్ కుమార్ గారు, అదేవిధంగా రాజు గారు, కృష్ణన్న గారు, పోరాటం చేస్తున్నటువంటి మీకు మీ అధ్యక్షుడికి శిరస్సు వంచి నమస్తమాంజలు తెలుపుతూ ఎప్పుడూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ముందుకు సాగుతామని మీ అందరితో మనవి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వారికి మా భారత సురక్షాకి ఉమ్మడి కర్నూలు జిల్లా తరఫున చాలా కృతజ్ఞతలు. పోరాటం చేసింది మన నాయకులు ఎప్పుడైతే పోరాటం చేయడం పోరాటం త్వరలోనే నిర్వహించడం. ఇది ఒక ముఖ్య ఉద్దేశం. ఈరోజు వారు బిహార్ రాష్ట్రంలో గులాబీ 4వ సంవత్సరం మళ్ళీ పై చదువుల కోసమని వారు మహాత్మా గాంధీ భార్య కస్తూరిబా ఆశ్రమంలో ఏదైతే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి భార్య ప్రభావతి గారిని అక్కడ ఉంచి వారు అమెరికా పోయి కొన్ని అక్కడ రైతులతో సంబంధించిన రైతు కూలిగా పనిచేస్తూ కార్మికులుగా పనిచేస్తూ తన పైసలు తను సంపాదించుకొని ఎంఏ తీసుకొని వారు భారతదేశానికి వచ్చి ఆనాడు ఆర్య సమాజ్ గారిని, తర్వాత ఆనంద కుమార్ గారిని, జమాయత్ ఇస్లాం హిందూ, తర్వాత ఆనంద జనసేన నాయకులు, ఏకతాళి లోక్నాయక్ జయప్రకాష్ తీసుకొని
వచ్చి తర్వాత భారతదేశంలో కొత్త ఉద్యోగాలు చేసి ఆ ఉద్యోగాలు ఇందిరాగాంధీ అప్పటి నుంచి పడి పనిచేస్తున్న వ్యక్తులకు ఉద్యోగాలు రాక ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నాలు తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితులు అనాథలయ్యే పరిస్థితులు ఉంటే తర్వాత ఈనాడు గౌరవించిందో ఆ రకంగా ఈనాడు ఈ ఎమర్జెన్సీ అయితే ప్రజాస్వామ్య పరిరక్షణకు రక్షణ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే యోధులకు కూడా ఆ రకమైన గౌరవిస్తూ వారికి సహాయ సహకారాలు అందించాలని దాదాపు ఈ కార్యక్రమం మన రాష్ట్ర ప్రీతమ నాయకులు భారత సురక్షా సమితి అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్ గారు 7 సంవత్సరాల నుంచి ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గ కేంద్రాలు తిరుగుతూ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ 7 సంవత్సరాల నుంచి జగిత్యాల పట్టణంలో యువమోర్చాలో కానీ బీజేపీలో కానీ పనిచేసినాడు. ఎమర్జెన్సీలో పనిచేయలేదు. కాకపోయినా ఆ స్ఫూర్తితో ఇలా ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట యోధులకు నేనున్నా మీకు సహాయ సహకారాలు అందించడానికి అనే ఉద్దేశంతో మన సహాయ సహకారాలు అందించుకుంటూ మన కార్యక్రమంలో పాల్గొంటుంటూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వారు కూడా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అంటే వయసు అంటుందా అంటే వయసుతో కాదు, తనకు ఏదైతే ఎమర్జెన్సీలో చేసిన వ్యక్తులు వాళ్ళ యొక్క త్యాగాలుగా ఉంటున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు. అదే ఉద్దేశంతో ఈనాడు ఎమర్జెన్సీ స్వతంత్ర సమరయోధులకు ఏ రకమైన గౌరవంతో ఆ గౌరవించాలని ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటాలకు సత్యప్రకాష్ గారికి కేసీఆర్ రాజు గారికి అఖిలపల్లి నాయకులు గారికి అలాగే అందరికీ మిత్రులకు ఈ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి జిల్లాలో వెళ్తున్నటువంటి అందరూ కూడా మరి ఈరోజు జయప్రకాష్ నారాయణ గారి జయంతి సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎమర్జెన్సీ ఏదైతే మన భారతదేశం ప్రపంచ దేశాల్లో కూడా గొప్ప ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద పాపులేషన్ వైజ్గా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంటే భారతదేశం. మరి అటువంటి దేశంలో ఒక మాయని మంచిగా ఉండినటువంటి ఎమర్జెన్సీ అది ఒక చీకటి చూడు. మరి అటువంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి కుల మతాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను ఏకం ఈ భారతదేశంలో పెద్దలు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ గారు, రవీందర్ రెడ్డి గారు, గుర్రం రాము గారు, సత్యప్రకాష్ గారు, పోచన్న గారు, కాశీనాథ్ గారు, మిత్రులారా, సన్నిహితులారా, ఉద్యమ సారథులారా, మీ అందరికీ శుభాభివందనాలు. ఇవాళ జేపీ జన్మదినం. ఈ జన్మదినం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, మహాత్మా గాంధీ తర్వాత ఈ దేశానికి పుట్టిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ్. ఈ జయప్రకాష్ నారాయణ్ యొక్క జన్మదినం 1902 అక్టోబర్ 2 నాడు సిదాంబరియా గ్రామంలో దిగంబర్ ప్రసాద్ పూల్ రాణికి జన్మించిన 4వ కుమారుడు. ఆయన చిన్నప్పుడు ఆయనకు మాటలు వచ్చేటి కాదు, తొత్త మాట్లాడేటోడు. కాబట్టి అందరు ఎక్కిస్తుండే ఈ బబుల్ అని, అంటే మాట రానోడు అని. కానీ పరిస్థితి ఏ విధంగా మారిందంటే జయప్రకాష్ నారాయణ చాలా పేద కుటుంబంలో జన్మించి మరి ఆయన కమ్యూనిస్టు
వ్యవస్థకు కూడినటువంటి వ్యక్తిగా, కమ్యూనిజాన్ని ఆకర్షించిన వ్యక్తిగా ప్రారంభించిన జీవితాన్ని ఆయన చిన్నతనంలోనే 18 ఏట ప్రభావతితో పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ చదువుకోవాలి అని బర్కలీ విశ్వవిద్యాలయం అమెరికాకు వెళ్ళి కాలిఫోర్నియా యూనివర్సిటీలో చదువుకుంటూ మరి కబేలాలో పనిచేస్తూ బార్లలో ప్లేట్లు కడుగుతూ మరి చెప్పులు తుడిచి అక్కడ చదువు కావాల్సిన ఖర్చు అంతా పెట్టుకొని పై చదువుకొని ఇండియాకి రావడం జరిగింది. అలాంటి గొప్ప నాయకుడు ఈ దేశంలో ఒకరున్నారు అంటే ఆయన జయప్రకాష్ నారాయణ. 1952లో ఈ దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు కావాలి అని పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మరి యోధానయోధుడు రాజగోపాలాచారి, మరి మోతీలాల్ వీళ్ళందరూ కూడా ఆలోచన పడినప్పుడు జయప్రకాష్ నారాయణ పేరు ప్రస్తావన వచ్చింది. ప్రస్తావన రాగానే జేపీ ప్రకాష్ నారాయణతో మాట్లాడడం జరిగింది. నేను రాష్ట్రపతి గురించి స్వతంత్ర పోరాటంలో పనిచేయలేదు, నాకు ఈ రాష్ట్రపతి పదవి నాకు అవసరం లేదు అని చెప్పడం జరిగింది. రాష్ట్రపతి పదవి వద్దనే వాళ్ళు ఇలా మొదటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ పని చేస్తా ఉన్నా. అదే జయప్రకాష్ నారాయణ రాష్ట్రపతి కావాలని అందరూ పోయే మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, జార్జ్ ఫెర్నాండెస్, మధుల్ మయో, మరి అదేవిధంగా రాజ్ నారాయణ లాంటి గొప్పవాళ్ళు ఆయన తను పోతే నాకు రాష్ట్రపతి అవసరం లేదు, ఈ రాజ్యం సక్రమంగా వర్ధిల్లాలి, ఈ సార్వభౌమత్వంతో పరిపూర్ణత ఉండాలి, దీనికి సంపూర్ణ విప్లవమే నాంది, సమగ్ర సంగ్రామానికి మార్పు వచ్చినాడే దేశం ప్రగతి ప్రయాణం జరుగుతుంది. ఈ 5-8 అంశాల మీద ఆయన పోరాటం చేయాలని చెప్పిండు. అనేక ఉద్యమాలు చేసిండు. అసలు ఉద్యమం మొదలైంది 71-2లో. ఉద్యమాన్ని బందిపోటు దొంగలను ఆ రోజుల్లో భీకరంగా పేద కుటుంబాలను చంపడం జరుగుతూ ఉంటే వాళ్ళను 45 రోజులు ఆ యొక్క చంబల్మరిలో పర్యటన చేసి మరి అనేక మంది బందిపోటు వాళ్ళను కలిసి మాట్లాడి మీరందరూ సరెండర్ కావాలి, ఇది మంచి పద్ధతి కాదు, పేదల మీద దౌర్జన్యం చేయడం దేశానికి హితం కాదు, ఇది అర్జున్ సింగ్ హతమార్చడం జరిగింది వాళ్ళని. అక్కడి నుండి ప్రారంభించాడు జయప్రకాష్ నారాయణ. విశ్వాసఘాత్, విశ్వాసానికి ద్రోహుడు ఈ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదు, ఈ అవినీతి ప్రభుత్వం, ఇది అక్రమాల ప్రభుత్వాలు లేకుంటే అందరితో పాటు మనం కూడా శిథిలావస్థలోకి వెళ్ళిపోక తప్పదు అని చెప్పాము. తప్పది, పరిస్థితి మారుతా ఉన్నది, దేశం దారి తప్పుతా ఉంది, ప్రజాస్వామ్యం చిన్న భిన్నం అవుతా ఉంది, అవినీతి పాలన జరుగుతూ ఉంది, అక్రమ జొర్రబడిదారులు రాజకీయ ఎత్తుగడ్డల్లో నీతి లేని వ్యవస్థకు పునాదులు పడతా ఉన్నాయి, అనైతిక సిద్ధాంతానికి బీజాలు మొలకేస్తూ ఉన్నాయి. ఎవరైతే సిద్ధాంత పోరాటం చేస్తూ ఉన్నారో వాళ్ళ చేతికి ప్రజాస్వామ్యం పగ్గాలు రావడం లేదు. పార్టీ ఫిరాయించగల పవిత్రుడు కాదు, అవినీతి పరుడు, ద్రోహి, ప్రజాహిత కార్యక్రమాల్లో మరి ఎంత దోసుకోవాలో అంత దోసుకున్న వ్యక్తులకు పెద్దపీట వేయడం, సిద్ధాంత కార్యకర్తకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దీని పోరాటం మేము మళ్ళీ చేస్తాం అవసరం అనుకుంటే. సిద్ధాంత వ్యక్తులు మాకు రాజ్యాధిపతులు కావాలి అని. కానీ ఇందిరాగాంధీ పార్లమెంట్లో బిల్లు పెట్టింది. ఏమని? ఇందిరాగాంధీ రాజీనామా చేయడానికి వీల్లేదు, పార్లమెంట్కి రాజీనామా చేయడానికి వీల్లేదు, ఎవరు కేసు పెట్టడానికి వీల్లేదు, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని, స్పీకర్ మీద ఎలాంటి కేసులు పెట్టడానికి వీల్లేదని చట్టం తెచ్చింది. ఆ ఒక్క చట్టంతో కాదు, పార్లమెంట్ 6 సంవత్సరాలు పొడిగించింది, అమెండ్ చేసింది. ఈ విధంగా వారు మార్పు రావడం వలన ఉద్యమం ఇంకా చెలరేగింది. దేశవ్యాప్తంగా 75 మార్చి 6 నాడు మరి జయప్రకాష్ నారాయణ మీద అత్యాచారం జరిగింది, చంపడానికి ప్రయత్నం జరిగింది, పెద్ద ఊరేగింపు జరిగింది, ఎత్తి వలగొట్టారు. దాంతో ఉద్యమం విస్తృతంగా పెరిగింది. అప్పుడు నానాజీ దేశ్ముఖ్ ఇవాళ వారి జన్మదినం కూడా, వారి శుభ సందర్భంగా మీకు జన్మదిన కాదా నేను చెప్పలేను, కానీ ప్రభుత్వం వచ్చే వరకు ఉద్యమం ఆగదు.
మీరు ఇలా ఇంతమంది కూర్చున్నారు మన మధ్యలో పేరు చదివారు. రామగౌడ్ గారు ఆత్మహత్య చేసుకున్నాడు. రామగౌడ్ కదా, రాములగౌడ్, రాయికల్ రాములు, జగిత్యాల ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరి పోసుకున్నాడు. ఏంది ఈ పరిస్థితి దేశానికి? యోధాన యోధులు ఆర్థిక ఇబ్బందుల నుండి బతకలే 13 రాష్ట్ర ప్రభుత్వాలు, మధ్యప్రదేశ్, అవన్నీ మీకు తెలుసుగా. ఈ మధ్యలో మహారాష్ట్ర ప్రభుత్వం పింఛన్ ఇచ్చింది, ప్రభుత్వం మారింది, పింఛన్ రద్దయింది. పింఛన్ రద్దు కాగానే 1.8 రోజుల క్రితం తీర్పు ఏమి ఇచ్చిందా అంటే, ఎక్కడుండే పింఛన్ ఆపావో ఆ పింఛన్ మొత్తం కట్టియాలి. అదేవిధంగా పింఛన్తో పాటు నెలసరి వాళ్ళకి ఇవ్వాల్సిన సహకారం, ఆర్థిక సహకారం ఇచ్చే విధంగా ఉండాలి. ఇది ఖచ్చితంగా పాటించాల్సింది. ఈ తర్వాతనే ప్రభుత్వం యొక్క ప్రణాళిక అని ఔరంగాబాద్ కోర్టు తీర్పిచ్చింది. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అనేక పర్యాలు రాష్ట్రపతితో కలిసాం, అనేక పర్యాలు ఉపరాష్ట్రపతితో కలిసాం, కేంద్ర మంత్రులతో కలిసాం, ఫైనాన్స్ మినిస్టర్తో కలిసాం. అందరితో భారతదేశం ముందడుగుతుందని చెప్పడం జరుగుతూ ఉందని మనం చేస్తూ ఉన్నాం. మిత్రులారా, మనం అలసిపోవద్దు. ఇలా శ్రద్ధాంజలి 8 మంది శ్రద్ధాంజలి దగ్గర శ్రద్ధాంజలి ఘటించాం మనం. ఇలా ఈ సంవత్సరంలో చాలామంది 45,000 మందికి వెళ్ళి 30,000 మంది కుదిపేసింది. 15,000 మంది చనిపోయారు. ఎందుకు మాకు రామరాజ్యం రావాలని ఎత్తిన జెండా దించమన తిరంగ జెండా మన ధీరన, ఎత్తిన జెండా దించమన తిరంగ జెండా మన ధీరన, తిరంగ జెండా మన ధీరన. వినరా? ఈ అవినీతిని వ్యతిరేక పోరాట యోధులు, సంగ్రామ సమర యోధులు, భారతదేశానికి పునాది రాళ్ళు, శిఖరాన్ని కల్పించని వ్యక్తులు, వీళ్ళని ఆదుకోవాల్సిందే. ఎందువల్ల అనేక మందికి అవార్డ్స్ ఇస్తూ ఉన్నాం. ఇవ్వండి, ఎవరు తండ్రే బాబు, అందరికి అవార్డు ఇవ్వండి. ఈ కొడి గుడిసెలో పుట్టిన సంగ్రామ యోధుడు ఏం పొరపాటు చేశాడని మనం చేస్తా ఉన్నా. స్వతంత్రం చేసిండు. రెండవ భారత స్వతంత్రమే పునాదులు దద్దరిల్లుతాయి, గుర్తింపు నాశనం అయిపోతుంది. కాబట్టి మిత్రులారా, ఈ యోధాన యోధులు మౌనం కూర్చుండే వాళ్ళు కాదు. వీళ్ళు ఉద్యమకారులు. తక్కువ అంచనా వేయవద్దు. వయసు అయిపోయింది, ఇదంతా పనికిరాని చెత్త. ఇది పొరపాటు చేసిన వాళ్ళు అవుతారని మనం చేస్తూ అవుతామైనా పర్లేదు. మనం ప్రభుత్వాలతో మనకు ఇబ్బంది లేదు. సమస్య పరిష్కారం కావాలి. ప్రజా పోరాట యోధులకు పరిరక్షణ కావాలి, ఆర్థిక వనరులు కావాలి అని చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నాం, ప్రధానమంత్రి చెప్పాం. ఈ దేశంలో కనీసం 60-70 వేల ఉత్తరాలు రాశాం, అనేక మందితో కలిసాం, అన్నీ చేశాం మనం. ఇది చేయలేదు అనడానికి వీల్లేదు. అందరు చనిపోతూ ఉన్నారు. ఇంకా రాబోయే మరి ప్రభుత్వం ఆలోచించాలి. సుప్రీంకోర్టులో ఇవన్నీ జోడించి సుప్రీంకోర్టులో మనం వేసాం. 3 జడ్జెస్తో కూడిన బెంచ్ మీద చర్చ జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ ఎమర్జెన్సీ నూజివీడులో, కృష్ణా జిల్లా నూజివీడులో పుట్టిన రమణ ఆ రోజులో ఎమర్జెన్సీలో పోలీసులు వెంబడబడి ఈ సమరయోధుల యొక్క పోరాటాన్ని ఈ విధంగా కించపరిచే వ్యక్తులు ఈ దేశంలో పుడతా ఉంటారు. ఎప్పుడు పుడతానే ఉంటారు. కాబట్టి వీళ్ళతో మనం భద్రంగా ఉండాలి. మనం ఖచ్చితంగా మనకు వస్తుంది. మిత్రులారా, ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రాక అన్ని రాజకీయ పార్టీలో అధికారం ఎక్కడుంటే అక్కడ జంపింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా పవిత్రులు అయిపోతూ ఉన్నారు. గంగల స్నానం చేయగానే శని అంతా పోయింది అన్నట. విన్నారా? రాజకీయ మార్పులు, అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. అవినీతి పరుల పార్టీలో చేర్పించుకుంటా ఉన్నారు. అధికార పార్టీలో నైతిక విలువలతో కూడిన రాజకీయ వ్యవస్థ నిర్మాణం కావాలి. రాజకీయ వ్యవస్థలో కుటీర నీతిని పనికిరాదు. రాజ్యం ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యమైన దేశంలో మరి పవిత్రమైనటువంటి వ్యవస్థ నిర్మాణంలో రామరాజ్యం రావాలని కోరుకున్న వాళ్ళం మనం. అవినీతి పాలన లేని వ్యవస్థ నిర్మాణం కావాలి. మరో ఉద్యమం కావాలంటే మరో విప్లవం మనం చేస్తాం. మరో విప్లవం ఖచ్చితంగా మరి తీసుకురావడానికి పునరాలోచన చేద్దామని మరి చేస్తాను మీ అందరితో. మరొక చాలా గొప్ప పనులు చేశారు, అవి తెచ్చారేందో మీకు తెలుసు. మిత్రులారా, నేను అంటా ఉన్నాను, మాకు న్యాయం జరగాలి. ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వాన్ని
మరి ఈ పేదవా ముసలి వాళ్ళు రోడ్డు మీద చనిపోతే